రాజుపాలెం రావడం మిమ్మల్ని అందరినీ అవసరం ఎందుకు ఇక్కడొచ్చి తెచ్చి పెట్టడం. సో ఎవరు కూడా పెట్టుబడి పెట్టి ఇక్కడ ఏదో మనం చేయాలనే ఆలోచనలన్నీ మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. సో మనందరం ఈ రోజు చేయాల్సింది మన నాగేశ్వరరావు గారిని మీరు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు వేసి గెలిపించండి. అట్లే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. భవిష్యత్తులో మంచి రోజులు మీరు అందరూ కూడా చూస్తారు. మీరే ఆ రోజు చెప్తారు కూడా. మేము మళ్ళీ కూడా ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ కూడా మీ ఈ రాజపాలెనికి వస్తాను. మీ అందరి దగ్గర కూడా మీ సమస్యలు ఏమైనా ఉన్నాయో కానీ కూర్చోబెట్టి ఒక కమిటీ లాగా తయారు చేసి ఏది చేయగలుగుతామో గవర్నమెంట్ ద్వారా చేయించేదానికి కూడా మేము ఖచ్చితంగా ముందుంటాం. మీ అందరికీ చూసి సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మే 13 జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే కందుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాం. మీ అందరూ మీ పవిత్రమైన ఓటును రేపు మే 13 జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి 2 ఓట్లు వేసి మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మాజీ శాసనసభ్యులు జీవీశ్వరం గారు, పెద్దలు రామ్మూర్తిరాజు గారు, మండల పార్టీ అధ్యక్షుడు సోదరులు సుబ్బారావు గారికి, అలాగే జనసేన బీజేపీ నాయకులకు, రాజుపాలెం సోదరి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముందుగా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, మా అందరం కూడా ఈ గ్రామంలో చాలా ఎడ్యుకేటర్స్ మాకంటే కూడా మీరు ఈ రాష్ట్రంలో పరిస్థితుల్ని అవగాహన. రాజుగారు అయితే నాకు వీక్లీ వన్స్ ఫోన్ చేస్తాడు. కంపల్సరిగా ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గ ప్రభుత్వ పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి. మనందరం చదువుకున్న వాళ్ళందరం కూడా ఒకటిగా మా గ్రామం నుంచి నేను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి నాకు కనీసం ఒక 6 నెలల నుంచి కంటిన్యూషన్ టచ్లో ఉన్నాడు. ఈరోజు మంచి శుభదినం. తప్పనిసరిగా చదువుకున్న వాళ్ళందరం కూడా ఈ రాష్ట్రంలో పరిస్థితులు అవగాహన చేసుకున్నాం. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు గురించి మీరు ఎవరైతే ఇక్కడ నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అసలు ఓట్లు అడిగే అర్హతే లేదు వాళ్ళు. ఎందుకంటున్నామంటే రామాయపట్నం పోర్టులో వాళ్ళు చేసిన ఆ ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళు చేసిన పనులు మనందరం పల్లారా చూసాం. ఆ చేవూరు, రావూరు, మొండివారిపాలెం, ఆవులవారిపాలెం గ్రామ సోదరుల్ని, రైతు సోదరుల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి కనీసం అక్కడ లోపల పోవడానికి కూడా భయపెట్టి పోలీసులను పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరం. ఇటువంటి వ్యక్తులు రేపు మళ్ళా ఇక్కడ ఈ ప్రాంతంలో గెలిచారంటే మొత్తం ఈ ప్రాంతం రైతుల పొలాలు మొత్తం ఒకే కంపెనీ, ఇండో సోలార్ కంపెనీకి కట్టబెట్టే పరిస్థితి వస్తుంది. మనందరం కూడా మంచి మనసుతో రాబోయే రోజులు 100 కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ప్రాంతం మొత్తం సుభిక్షంగా యువతకి ఉపాధి అవకాశాలు, ఈ ప్రాంత అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. అటువంటి ప్రభుత్వం రావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అదన్నీ కూడా కళ్ళ సాకారం అవుతాయి. మీరందరూ మంచి మనసుతో మమ్మల్ని మీ కుటుంబ సభ్యుడిగా కందుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా, అలాగే పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైనా ఉంటే సహాయం చేసే గుణశాలి, ఆయన మంచి ఆపద్బంధువుడు. అటువంటి వ్యక్తులను గెలిపించుకుంటే మన ప్రాంత అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు చేయాలని చెప్పి, అలాగే ఇక్కడ బుర్రా మధుసూదన్ గారి గురించి కూడా మనం పర్సనల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ కనిగిరి నియోజకవర్గం నుంచి కందుకూరు ఎందుకు వచ్చాడో ఒకసారి మన ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అక్కడ వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక రకాలుగా కేసులు పెట్టడం, ఫైనాన్షియల్ గా ట్రబుల్ చేసి నానా ఇబ్బందులు పెడితేనే ఆ ప్రాంత ప్రజలందరూ వద్దని తిరస్కరిస్తే మన కందుకూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. మీరందరూ కూడా మంచి మనసుతో ఇక్కడే ఉండే వాళ్ళని, మేము ఇక్కడే పుట్టి పెరిగాం, మీరందరూ ఇక్కడ లోకల్ వ్యక్తులు కావాలో బయట వ్యక్తులు కావాలో మీరందరూ ఒకసారి ఆలోచించి ఇటువంటి వ్యక్తులు అక్కడ గందరగోళం చేసి వచ్చి మళ్ళా మన నియోజకవర్గానికి రావడం జరిగింది. మళ్ళా మన నియోజకవర్గం మంచి జరగాలి, మన నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలంటే ఇక్కడ లోకల్ నాయకులను ఆశీర్వదించాలని చెప్పి మీరందరికీ కూడా ఒకసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసినటువంటి రాజుపాలెం సోదరులకి
మీరందరూ కూడా మంచి మనసుతో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీ అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే సూపర్ 6 కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వస్తే 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ పెన్షను, అలాగే ఆర్టీసీ బస్సు ప్రయాణం, మహిళా సోదరిమణులు ఎక్కడ ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణం, అలాగే తల్లికి వందనం, స్కూల్ ఫీజులు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, రైతు కుటుంబానికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం కానీ, అలాగే 50 సంవత్సరాల బీసీ సోదరులకి పెన్షన్ ఇంతకుముందు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలకు తీసుకొని వచ్చాడు. రేపు జూలై 1వ తారీఖు నుంచి అవ్వాతాతలకు కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాడు. మీరందరూ కూడా మంచి మనసుతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని, ఈ రాష్ట్రం మన పిల్లల భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మంచి మనసుతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారితో కలిసి అందరం కూడా ఉమ్మడి కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కూటమిల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. జిల్లాలో గెలిపారు ఈ వైసీపీ ప్రభుత్వం. దాంట్లో ప్రధాన సూత్రధారి విజయసాయిరెడ్డి గారు. తప్పకుండా మళ్ళా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పి మన జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ప్రచారాల్లో కందుకూరు వచ్చినప్పుడు ఎక్కడా కూడా కందుకూరు నియోజకవర్గానికి రాబోయే 5 సంవత్సరాల్లో ఏం కార్యక్రమం చేస్తారని ఎక్కడా కూడా చెప్పలేదు. వీళ్ళని కంపల్సరిగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఈ వైసీపీ పార్టీని తిరస్కరించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.